హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం అంటే 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా మొత్తం 5 మంది హౌస్ మేట్స్ నామినేషన్లోకి వచ్చారు. ఆ 5 మంది ఎవరు అంటే నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్. ఇక వీరిలో నుండి నిఖిల్ శనివారం ఎపిసోడ్లో సేవ్ అయినట్టుగా హోస్ట్ నాగార్జున అయితే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్లో వరుసగా ప్రేరణ, నబీల్ ఇద్దరు సేవ్ అయ్యారు. దీంతో నామినేషన్స్లో పృథ్వీ, యష్మి మాత్రమే మిగిలారు. వీరిద్దరూ నామినేషన్స్లో ఉన్న సమయంలో వీరిద్దరిని యాక్షన్ రూమ్లోకి పిలిచాడు నాగార్జున. అలాగే ముందుగా వారితో మిగిలిన హౌస్మేట్స్ అందరికీ బాయ్ చెప్పి మీరిద్దరూ యాక్షన్ రూమ్లోకి రావాలి అంటూ నాగార్జున అయితే పిలిచాడు. దీంతో యష్మి అలాగే పృథ్వీకి మిగిలిన వారందరూ కూడా గుడ్ లక్ అయితే చెప్పారు. మీరు ఎలిమినేట్ అవ్వరులే, సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తారు అంటూ కొంతమంది వారి వారి ఇష్టమైన కంటెస్టెంట్స్కి చెప్తూ వచ్చారు. ఇక నిఖిల్ అయితే పృథ్వీతో మాట్లాడుతూ బెస్ట్ ఆఫ్ లక్, నీ అదృష్టమే నిన్ను ఖచ్చితంగా సేవ్ అయ్యేలాగా చేస్తుందిలే అంటూ నిఖిల్ అయితే చెప్పాడు. అలాగే యస్మికి కూడా ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరిని యాక్షన్ రూమ్లోకి పిలిపించిన నాగార్జున వీరితో ఒక టాస్క్ చేపించి ఆ తర్వాత మీ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి నా వద్దకు రాబోతున్నారు, వారెవరో తెలుసుకుందామా అంటూ ఎలిమినేషన్ రౌండ్ని అయితే ప్రారంభించారు. దీంతో వీరిద్దరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఎవరు సేవ్ అవుతామా, ఎవరు ఎలిమినేట్ అయిపోతామా అంటూ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కాసేపు వారిద్దరిని టెన్షన్ పెట్టి అనౌన్స్మెంట్ చేశాడు నాగార్జున. ఆ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, యష్మి యు ఆర్ ద ఎలిమినేట్, పృథ్వీ నువ్వు సేవ్ అయ్యావు, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను యష్మి, ఇంట్లోకి వెళ్ళి వారందరికీ గుడ్ బై చెప్పేసి మెయిన్ డోర్ నుంచి స్టేజ్ పైకి రా అంటూ యష్మి ఎలిమినేషన్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో యష్మి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే పృథ్వీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే పృథ్వీ కూడా తాను ఎలిమినేట్ అయిపోతానేమో అని నమ్మకంగా ఉన్నట్టున్నాడు. సేవ్ అవ్వగానే ఎమోషనల్ అయ్యాడు. సో థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ పృథ్వీ చెప్తే ఇక నేను ఈ బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాను అంటూ యష్మి అయితే బయటకు వచ్చేసింది. సో ఈ వారం జరిగిన ఈ నామినేషన్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.